సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుర్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేటి కవితా సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలనిస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు రాసేలా ప్రోత్సహిస్తున్న గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్కారాలు. నేటి కవితా సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు. నేటి దృశ్య కవితా గానలహరి కార్యక్రమంలో కవితా గానం చేయబోతున్న కవిమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. కవిమిత్రుల కవితా గానం విందాం, చూద్దాం, ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం, మిత్రులను అభినందిద్దాం. సమూహ సాహితీ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నగనూరు రాజన్న, కరీంనగర్. దృశ్య కవిత గానలహరి కోసం నా స్వేచ్ఛా కవిత. నా శీర్షిక నిజమైన విజ్ఞత. జీవరాశిలో మనిషంత ప్రమాదకరం మరేదీ కాదేమో. ఎంత క్రూర మృగాలైనా పక్షులైనా ఆ పూట తిండి వరకే ఆరాటం. స్వజాతి మృగాలతో పక్షులతో సరదాగా చెట్టాపట్టాలేసుకుని సంతోషాలను బాధలను పంచుకుంటూ సజావుగా కలిసిమెలిసి జీవిస్తాయి. మనిషి మాత్రం విజ్ఞానవంతుడంటారు, కానీ పక్కవాన్ని ఎలా పడకూడదామా అని పదే పదే మోసం, వంచన, దగాలతో కపట నాటకాలు ఆడుతూనే ఉంటాడు. ఎక్కడో ఉన్నవాడు తన మాట వినడం లేదని మంకుపట్టు పట్టి మరో దేశంతో కలిసి మారణహోమానికి ఆజ్యం పోస్తున్నారు. అభివృద్ధిని అధోగతికి చేరుస్తున్నారు. సంఖ్యలు లేని స్వార్థాన్ని స్వైర విహారం చేయిస్తూ మానవాళిని అతలాకుతలం చేస్తూ అంతం చేసే దిశగా అడుగులేస్తూ ఆనందాలను మూటగట్టుకుంటున్నారు. కట్టుకథలు అల్లుతూ విషం చిమ్మిస్తూ స్వజాతి నాశనాలను కోరుతూ బాటలు వేస్తున్నారు. శాంతి మార్గాలను తుంగలో తొక్కి తంపులు పెడుతున్నారు. తమాషాలు చూస్తున్నారు. అనుభవాలను అవపోషణ పట్టి శాంతి సందేశాలను చెవికెక్కించుకొని పొరుగులను ప్రేమించడం నేర్చుకుంటే నిజమైన విజ్ఞుడని నివాళులు ఇవ్వచ్చు. ధన్యవాదాలు. సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుర్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో భాగంగా నా కవిత శీర్షిక హోలీ రంగుల కేళి. వసంత ఋతువు వచ్చింది, రంగుల పండుగ తెచ్చింది. అందరి మోములపై ఆనందం హరివిల్లులా విరిసింది. ప్రహ్లాదరచిత హోలిక దహనమైన తరుణం. దుష్ట శిక్షణ శిష్టరక్షణ అయిన శుభ సమయం. రాధామాధవుల ఆనందకేడి నింగికెగిసిన రంగురంగుల హోలీ. కులమతాలకు అతీతంగా వయోవర్గ భేదం లేకుండా స్నేహం పెంచుకుంటూ మనసు మమతలు పెనవేసుకుంటూ ఆత్మీయతానురాగాలను పంచుకునే పంచవన్నెల కేళి ఆనంద హోలీ. చిరునవ్వుతో చిలిపి మాటలతో ఉల్లాసంగా ఉత్సాహంగా రంగులు జల్లుకుంటూ ఆనందం పంచుకునే శుభ పర్వదినం. అందరి మనసులు దోచే శుభదినం. ధన్యవాదం. అందరికీ నమస్కారములండి. నా పేరు కాసర్ లక్ష్మీ సరోజారెడ్డి, జంగారెడ్డిగూడెం. పదాలతో కవితకు నేను ఇచ్చినటువంటి శీర్షిక అందాల హరివిల్లు. గగనాన అలరారు అందాల హరివిల్లు, భువికే తెంచే హోలీ పండుగకు. రంగుల కేళిలో సమరస భావపు శాంతి పూలు వెదజల్లాలని. కులమతాల కుళ్ళునంతా దహనం చేసి సప్తవర్ణాలతో సమాజ సుందరిని ముగ్ధ మనోహరంగా తీర్చిదిద్దాలని. నైరాశ్యపు బతుకుల్లో నవోన్మేషపు రంగుల పూత పూయాలని. స్నేహ సుహృద్భావన హృదయమంతా నింపుకొని ఆనందపు రెక్కలు తొడుక్కొని వచ్చింది వరాల హోలీ, వన్నె చిన్నెల తేలి. అందరికీ ధన్యవాదములండి. నమస్తే. నా పేరు భానుశ్రీ తిరుమల, విశాఖపట్నం. నా కవితా శీర్షిక ఆనంద హోళీ. శిశిరము తరుగుతు తావిచ్చను ఆమనికి అవనిని పులకింప చెయ్యగా. శిశిరము తరుగుతు తావిచ్చను ఆమనికి అవనిని పులకింప చెయ్యగా. వసంత గీతిక శృతి పెంచుతూ హరితలీనమవుతోంది. వసంత గీతిక శృతి పెంచుతూ హరితలీనమవుతోంది. నేల మరకతమై రంగులీనుతోంది. వసంత గీతిక శృతి పెంచుతూ హరితలీనమవుతోంది. నేల మరకతమై రంగులీనుతోంది. చెడు కృత్యం అగ్ని అయి పాపదహనం
చెడు కృత్యము అగ్ని అయి పాపదహనం, దురితమును దమించెను పుణ్యఫలం. దురితమును దమించెను పుణ్యఫలం, దుష్కృతులపై సుకృత విజయోల్లాసం. దుష్కృతులపై సుకృతుల విజయోల్లాసం, గెలుపుకు పతాక శీర్షిక పండుగే కదా. గెలుపుకు పతాక శీర్షిక పండుగే కదా. రంగుల క్రీడకు ఆటస్థలమయ్యింది హోలీ. రంగుల క్రీడకు ఆటస్థలమైంది హోలీ. పిచ్కారీలు విరజిమ్మే పలు రంగుల కేలి. పిచ్కారీలు విరజిమ్మే పలు రంగుల కేలి. తనువులపై విరిసిన హరివిల్లుల శ్రేణి. తనువులపై విరిసిన హరివిల్లుల శ్రేణి. కను విందది సప్తవర్ణాలు పాడే సింఫని. కను విందది సప్తవర్ణాలు పాడే సింఫని. స్నేహం సౌభ్రాతృత్వాల ఆలింగనం కరచాలనం. స్నేహం సౌభ్రాతృత్వాల ఆలింగనం కరచాలనం. వర్ణ వర్గ వైషమ్యాలు మటుమాయం. వర్ణ వర్గ వైషమ్యాలు మటుమాయం. అడుగడుగునా వెళ్ళి విరిసెను ఆనందం. అడుగడుగునా వెళ్ళి విరిసెను ఆనందం. శాంతి సౌజన్యము గల సమాజమౌను నందనం. అడుగడుగునా వెళ్ళి విరిసెను ఆనందం. శాంతి సౌజన్యము గల సమాజమౌను నందనవనం. ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి, కరీంనగర్ జిల్లా. ఈరోజు దృశ్య కవిత గానలహరి కోసం విజేతగా ఎన్నుకోబడిన నా స్వేచ్ఛా కవిత. నా శీర్షిక నిన్ను నీవే చెక్కుకో. చెప్పేవేమో నీతి సుధా కబురులు. చెప్పేవేమో నీతి సుధా కబురులు. చేసేవేమో నీతి మాలిన చేష్టలు. మాటలలో మధురత, చేతలలో కుటిలత. మాటలలో మధురత, చేతలలో కుటిలత. అర్థం కాక హస్తం చేతిలో. అర్థం కాక హస్తం చేతిలో. ఆశల హరివిల్లుల చూసి చిక్కుకునే చిక్కులు తెలియని జనాలు. అలాయి బలాయి ఆలింగనాలు. అలాయి బలాయి ఆలింగనాలు. కడుపులోన కారాలు మిరాలు. గోముఖ వ్యాఘ్రాల పట్ల, గోముఖ వ్యాఘ్రాల నట్ట నడుమ నలుగుతున్న అమాయక ప్రజల జీవితాలు. గోముఖ వ్యాఘ్రాల నట్ట నడుమ నలుగుతున్న అమాయక ప్రజల జీవితాలు. ఎంతకాలం, ఇంకెంతకాలం ఈ గందరగోళాల జీవితాలు. ఈ మాటల వెనుక మసకబారిన, ఈ మాటల వెనుక మసకబారిన బతుకులు. అజ్ఞాన అవివేకం అంధకారం. అజ్ఞానం అవివేకం అంధకారం. వదిలితేనే జీవితాలకు మోక్షం. గొంగలి పురుగును చూసి నేర్చుకో. గొంగలి పురుగును చూసి నేర్చుకో. గూడు కట్టి లోన దూరి కళ్ళు మూసి ఆత్మావలోకనం చేసుకొని, రూపం మార్చి రెక్కలు తొడిగి ఎగరడం నేర్చుకొని ఆనందంగా జీవిస్తుంది. ఎగరడం నేర్చుకొని ఆనందంగా జీవిస్తుంది. ఇకనైనా మేలుకో, ఇకనైనా మేలుకో, నిజం నీడ తెలుసుకొని. గ్రహణ చైతన్య సౌశీల్యత, గ్రహణత చైతన్యత సౌశీల్యత. నమ్రత వినమ్రత విజ్ఞత విధేయత. సద్గుణ సంపద సాధనాలతో, సద్గుణ సంపద సాధనాలతో అడుగు ముందుకేసి మార్చుకో నీ విధిని నీవే. మార్చుకో నీ విధిని నీవే. నీ తలరాతను నీవే మార్చుకో. శిల నీవే, శిల నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే. నిన్ను నీవే చెక్కుకో. అందరికీ నమస్సులు. నేటి కవిత 3/2/2026 స్వేచ్ఛా కవిత. శీర్షిక మాతృభాష. తల్లి ఉగ్గుపాల
తేనె ఉంటే భావ పరంపరల సయ్యాట. అమ్మ భాష అమృత తుల్యం, అందరూ నేర్చే మొదటి భాష. మాతృభాష ఓంకారనాదంలా చేరును మనసుకు పసిప్రాయాన. పలుకు పలుకున మధుర ఫలం, కళ కవిత్వంల మేళవింపు. గోదావరి తరగల రంగరింపు, మదిని మీటు వీణనాదం మాతృభాష. అక్షరాల చూడ కన్నెపెల్ల, నాట్య భంగిమలు కానవచ్చు. లలిత లావణ్య సౌకుమార్యం, చందన గంధం సౌరభం గోచరించే. కవిత్రయంచే కొనియాడబడి, శ్రీకృష్ణ సార్వభౌమునిచే ఆదరింపబడి, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన అద్వితీయం అమ్మ ఆత్మీయ ఆలింగనం మాతృభాష. తెలుగు నాట విరిసిన పూదోట, వసంత చివురుల మేన, సీతాకోక చిలుకలా విహరించారు. అమ్మ భాష మకరందం ఆస్వాదించు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా కవిత శీర్షిక ప్రకృతి మణిహారం. ఆ అవని అద్భుతం, ఆ అవని అద్భుతం, ఋతురాగాలు అత్యద్భుతం, ఋతురాగాలు అత్యద్భుతం. తొలకరి ఆగమనం పులకరించు పశుపక్ష్యాదులకు జలాభిషేకం. తొలకరి ఆగమనం పులకరించు పశుపక్ష్యాదులకు జలాభిషేకం. ఆశ్చర్యం ఆ ఏరువాక సేద్యం, ఆశ్చర్యం ఆ ఏరువాక సేద్యం. ఆకుపచ్చ చీరగట్టిన ధరణి సంభ్రమాచ్యపు పరవశం, సంభ్రమాశ్చర్యపు పరవశం. మంజులతల వర్ణాల వసంతోత్సవం, మంజులతల వర్ణాల వసంతోత్సవం. సోయగాల హొయలు హాయిగొలుపు, ఋతురాగాలు పల్లవించే భ్రమణపు చరణాలు. సోయగాల హొయలు హాయిగొలుపు, ఋతురాగాలు పల్లవించే భ్రమణపు చరణాలు. పుష్ప విలాసంపై భ్రమరాల పల్లవించిన గానం, పుష్ప విలాసంపై భ్రమరాలు పల్లవించిన గానం. ఆలపించిన ఆమని గొంతుక, ఆలపించిన ఆమని గొంతుక. పంచభూతాలకు ప్రకృతి మణిహారం, పంచభూతాలకు ప్రకృతి మణిహారం. ధన్యవాదాలు. దారస్నేహిలత, గోదావరి ఖని. అందరికీ నమస్కారం. నా పేరు కొల్చిన విజయభారతి, హైదరాబాద్. నేటి నా కవితా శీర్షిక రంగేలి కేళి. ఇది సప్తవర్ణముల వేడుక, సందడి చేసిన హోలీ పండుగ. త్రినేత్రునిపై మదనుడు సంధించెను శరం, తాపం కలిగి కోపించిన శివుడు త్రినేత్రము తెరవగా, అదే ప్రసిద్ధి ఆయన కాముని దహనంగా. మంచిపై చెడు దాష్టీకము చేసిన వేళ, హరినామమే రాక్షసత్వమును హరింపగా, సంతసాన జరుపుకొన్న వేడుక. నిండు పున్నమి వేళ వసంతుడే మన్మధుడై, మరుల విరుల శరాలు సంధిస్తూ, వసంతోత్సవ వేడుకలతో ఓలలాడించిన సంబరాల జాతర. సప్తవర్ణాల హరివిల్లు భువికి దిగిరాగా, ఆనందంతో ఆడిపాడిరి పుడమిలో జనులు. కులమతాల భేదాలు లేవు, పేద ధనిక తేడాలు లేవు. స్నేహంగా చేయి కలిపి, చిన్న పెద్ద అందరూ కలిసి ఒకరిపై ఒకరు రంగులు పూసుకుంటూ, కేరింతల తాండవ నృత్యాల మాడిన హేళ. హానికర రంగులకు ఉద్వాసన పలికి, చేటు చేయని సహజ విరుల రంగులకే మనం ఓటు వేద్దాం. సంతోషకర సంబురాలతో హోలీ వేడుకలకు స్వాగతమిద్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువులకు ధన్యవాదాలు. నా పేరు కటకం కవిత, కోరుట్ల. అంశం పదాలతో కవిత. ఇందులో భాగంగా నా కవితా శీర్షిక ఆనందకేలి. సప్తవర్ణాల సమాహారం, సరస క్రీడల వినోదభరితం. వయోభేదం మరచి ఆడే సంతోష కేరింతల కోలాహల పండగ. చెడుపై మంచి సాధించిన విజయ సంకేతం. కష్టాల కడగండ్లకు దూరమై చిందులు వేసే ఆనందాల పర్వం. కుల మత జాతి వర్ణాలు వీడిన స్నేహం. రంగుల శోభతో సందడి చేసే సందేశాల హర్షమయం. రాధాకృష్ణుల రమణీయ అనురాగాల పవిత్ర ప్రణయ విహారం. హోలికా రక్కసి దహనంతో జగతిని చేరిన సంబరాల నందనవనం. పాల్గొన మాసాన పౌర్ణమి వెన్నెలతో హరివిల్లై విరిసి, ఆబాల గోపాలాన్ని ఆనందకేలితో అలరిస్తూ, నవ్వుల పువ్వులు పోయించిన రంగురంగుల హోలీ పర్వం. వసంత ఋతువు ఆగమనంతో అయ్యెను పచ్చని ప్రకృతి సోయగం.
నవరస భరితం సప్తవర్ణ శోభితమై ఆత్మీయానురాగాలతో కావాలి జీవితం రంగులమయం. ధన్యవాదాలు. నేటి కవితా సమూహ సభ్యులకు నా నమస్సులు. నా పేరు మార్గం కృష్ణమూర్తి. నేను రచించి పఠిస్తున్న కవితా శీర్షిక పేరు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలే విశ్వజనీనం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలే విశ్వజనీనం. అమ్మమ్మల తాతల తరం ఎంతో ఆత్మీయం, అమ్మా నాన్నల తరం మరెంతో కమనీయం, మన తరం కొంతలో కొంతైనా బహుసుందరం, మన పిల్లలు మనమలు మనమరాన్ల తరం అగమ్య గోచరం. తరాలు మారుతుంటే తలుపులు పూజ్యం, తరాలు మారుతుంటే తలపులు పూజ్యం, తరతరానికి దిగజారుతుండే మానవత్వం. తాతల నాటి ప్రేమాప్యతలు నేడు శూన్యం, నీతి నిజాయితీ సత్యం ధర్మం మటుమాయం. గౌరవం మర్యాద కనపడదు ఏ కోశాన, గుర్తింపు పలకరింపు ఉండదు ఏ వేళన. ప్రేమ దయ అందని ద్రాక్ష అనుదినమున, సనాతన ధర్మాలు మారుతుండే నిదానమున. మంది పెరిగితే మజ్జిగ పలచనైనట్లు, తరాలు మారే కొలది బంధాలు పలచనై, సాంకేతిక పరిజ్ఞానం కృత్రిమ మేధస్సు పెరుగుతుండే, స్వార్థం పెరిగి అభిమానం ఆత్మీయత తగ్గిపోతుండే. ఎంత కృత్రిమ మేధస్సు విజ్ఞానం అభివృద్ధి చెందినా సంస్కారం విలువలు లేని చదువులు వ్యర్థం. ఎన్ని పాశ్చాత్య పోకడలను అనుసరించిన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలే విశ్వజనీనం. ధన్యవాదాలు. స్వాగతం. మిత్రుల కవితాగానం ఆస్వాదించారని ఆనందించారని భావిస్తున్నాను. మిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన స్పందనలను అభిప్రాయాలను నేటి కవిత యూట్యూబ్ ఛానల్లో తెలియచేయండి. నేటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వారం మరికొంతమంది కవిమిత్రుల కవితాగానంతో దృశ్య కవితాగానం కార్యక్రమంలో కలుసుకుందాం. ధన్యవాదం.